బులెటిన్లో డీటెయిల్ చూస్తే అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెల్లవారుజాము నుంచే భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హిడ్మాతో పాటు ఆయన భార్య మరో 4 మరణించినట్లు కూడా తెలుస్తోంది. హిడ్మాపై ఇప్పటివరకు ₹1 కోటి వరకు రివార్డు ఉంది. మావోయిస్టులు జరిపిన అనేక దాడుల్లో హిడ్మా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెల్లవారుజాము నుంచి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హిడ్మాతో పాటు ఆయన భార్య మరో 4 మరణించినట్లు తెలుస్తుంది. హిడ్మాపై ఇప్పటివరకు ₹1 కోటి వరకు రివార్డు ఉంది. మావోయిస్టులు జరిపిన అనేక దాడుల్లో హిడ్మా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అల్లూరు జిల్లాలో మారేడుమిల్లిలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో అయితే మాత్రం 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇందులో కీలక నేత హిడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. హిడ్మాపై ఇప్పటివరకు ₹1 కోటి రివార్డు అయితే ఉంది. ఆయన భార్య, ఆయనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అయితే మాత్రం ఈ కాల్పులో మృతి చెందినటువంటి వ్యక్తుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి హిడ్మా అయితే మాత్రం ఆ మావోయిస్టుల్లో కొంచెం అగ్రనేతగా కొనసాగుతూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, ఏదైతే అల్లూరు జిల్లా ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గంలోని మారేడుమిల్లి ఘాట్లో ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దీని మీద పూర్తి వివరాలను కూడా ఇక్కడ ఎస్పీ మరి కాసేపట్లో మీడియా ముందు వివరించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మారేడుమిల్లి మండలం నుంచి చింతూరు వెళ్లే, అంటే ఇక్కడ భద్రాచలానికి వెళ్లే ఘాట్ రోడ్ లో ఇక్కడ ఏదైతే అభయారణ్యం ఉందో పులుల క్యాంప్ ఉంది. ఈ టైగర్ క్యాంప్ లోపల చూసినట్లయితే ఒక కుగ్రామంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ తెల్లవారుజామున జరిగిన ఏదైతే పోలీసులు అదే భద్రతా దళాలకి నక్సలైట్ కి మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో అప్పుడు మావోయిస్టుల అగ్రనేత హిడ్మాతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాటి వివరాలని ఇంకా పోలీసులు ఇంకా ఇక్కడ బయట పెట్టలేదు. మొత్తం 6 మృతి చెందినట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు. అయితే దీనికి సంబంధించి పరిసర ప్రాంతాలకి ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ ఈ ఘాట్ రోడ్ లో నుంచి లోపలికి దాదాపుగా 3-4 కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదే ఘాట్ రోడ్ లో ఇక్కడ మారేడుమిల్లి నుంచి పాములేరు దగ్గర నుంచి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మరి కాసేపట్లో రంపచోడవరంలో ఈ ఎన్కౌంటర్ మీద ఎవరెవరు ఇక్కడ మృతి చెందింది, ఎలా జరిగింది అనేది వివరాలు మీడియా ముందు వెల్లడించడానికి ఇప్పుడు రంపచోడవరంలో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ ఘటన జరిగితే ఒక్కసారిగా ఎల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం అలాగే మారేడుమిల్లి ప్రాంతం అంతా ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది.
అయితే 2 నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే ఒకటి ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ దేవిపట్నం మండలం మార్మూల గ్రామంలో ఇక్కడ మరోసారి కూడా గత 2 నెలల క్రితం కూడా 3 మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి ఉంది. వారు కూడా ఆ ఘటన తర్వాత మళ్ళీ ఈ ఘటన ఒక ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఇప్పటికీ అంటే ఇక్కడ ఏఓబిలో ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్ లోని ఇక్కడ మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం చాలా ముమ్మరంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పరిస్థితి ఉంది. ఆ కేంద్ర భద్రతా బలగాలు ఆ మావోయిస్టులకు మధ్య ఈ సరిహద్దు గ్రామాల్లో ఏఓబిలో ఎక్కడే ఇక్కడ 2 రోజులకి 3 రోజులకి ఒక ఘటన జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక రకంగా మొత్తం మావోయిస్టులు అందరూ కూడా ఏరివేసేవని కూడా ఇక్కడ ఆ భద్రతా బలగాలు ప్రకటించిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం దీని మీద పెద్ద సీరియస్ గా పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే అల్లూరు జిల్లా ఈ రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతంలో ఈ మధ్య కాలంలో మావోయిస్టుల కదలికలు పెద్దగా లేని పరిస్థితి. అలాంటిది ఈ ప్రాంతంలో అంటే ఏవేపీలో ఈ భద్రతా దళాలు ఏదైతే ఒక కూంబింగ్ కానీ ఆపరేషన్స్ కానీ విపరీతంగా పెరగడం, అలాగే మావోయిస్టులు లొంగిపోవడం, కొంతమంది కాల్పుల్లో ఎన్కౌంటర్లో చనిపోవడం, ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ ప్రశాంతంగా ఉన్న మారేడుమిల్లి ప్రాంతంలో తలదాచుకుంటున్నారన్న సమాచారంతో ఇక్కడ ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి తెలుస్తుంది. అయితే ఇందులో మావోయిస్టుల అగ్రనేత ఇగ్మాతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి వీరి వివరాలను కూడా మరి కాసేపట్లో ఇక్కడ పోలీసులు వెల్లడించే పరిస్థితి ఉంది. ఏదైనా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ రంపచోడవరం, మారేడుమిల్లి, దేవిపట్నం ప్రాంతాల్లో పూర్వం బాగా మావోయిస్టుల ప్రభావం, పీడ్స్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ మధ్య కాలంలో ఇక్కడ అలాంటి ప్రభావం ఏమి లేనప్పటికీ ఈ ప్రాంతంలో వీరు తలదాచుకుంటున్నారు అన్నట్టుగా, అగ్రనేతలు ఇక్కడ ఉంటున్నారు అన్నట్టుగా ఒక కూంబింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం. రవి శ్రీరామూర్తి.